ప్రేంగల తండ్రి దయగల ప్రభా దయచేసి కూర్చోనండి. బైబిల్ పల్లవి పాడుకుంటాం. బైబిల్ పల్లవి పాడుకున్న తర్వాత వర్తమానం వింటాం. ఎంత అద్భుత ఆనంద దైవవారము దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళెదము. ఎంత అద్భుత ఆనంద దైవవారము దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళెదము. దేవుని వాక్యంలో ఉండి చిన్న వాక్య భాగాన్ని చదువుకుంటాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం మనకందరికీ పరిచయమైనటువంటి వాక్య భాగాన్ని చదువుకుంటాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం కొద్ది నిమిషాలు దేవుని వాక్యమైన తర్వాత మనం బలలో పాల్పంపులు పుచ్చుకుంటాం. 2వ అధ్యాయం 29వ వచనం 30వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరెలా తృణీకరించున్నారు? మిమ్మల్ని క్రొవ్వు పెట్టుకున్నట్టుకై నా జనులకు ఇజ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనొచ్చు. నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటి వారు నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నప్పుడు ఇది నా మనసుకు కేవలం ప్రతికూలమైనని ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు. కావున యెహోవా వాక్యదనగా నన్ను కనపరచు వారిని నేను కనపరచెదను, నన్ను తృణీకరించు వారు తృణీకారముందుదురు. ప్రభు సహాయం కొరకై ప్రేంగల తండ్రి మీకెంతో 4 స్తోత్రములు. ఇంతవరకు మరి ఆరాధన సమయాన్ని మాకెంతో గంభీరంగా నేను మహేపరిచేదిగా ఉంచినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఈ సమయంలో భర్తల బలలో పాల్పంపులు పుచ్చుకున్న నిమిత్తమై వాక్యాన్ని అనుగ్రహించండి. మాతో తోడు మాకు మీరు మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని పురికొల్పండి. ఆత్మీయంగా మమ్మల్ని మేము పరీక్షించుకొని బలలో చేయడానికి కూడా సహాయపడుతున్నామని కలవరపరిచిద్రాత్మ శక్తుల ప్రభావాన్ని విశ్వాసంతో బంధిస్తూ మా అందరి హృదయాలు మరి నీ వైపున ఉంచుకున్నామని వేడుకుంటూ బయటి శబ్దాలను కూడా మీరు దూరపరచమని యేసు ప్రభువారి నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న ఈ వాక్య భాగాలను ప్రభువారు దీవించి ఆశీర్వదించునుగాక. ఇక్కడ మనము మొదటి సమూయేలు గ్రంథంలో ఒక శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని చదువుకున్నాం. ఆ వాక్యం ఏంటంటే మనకందరికి తెలిసినటువంటి వాక్యమే. చూద్దాం. 30వ వచనం, నీ ఇంటి వారును నీ తండ్రి ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చునను.
ఇప్పుడు అది నా మనస్సునకు కేవలం ప్రతికూలమైన ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు. యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. దేవుని గనపరచడము, మనము మరి దేవుని గనపరిచేటటువంటి వారంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఆశ. దేవుని యొక్క ఆశ ఏంటంటే ఆయనను గనపరచాలి. ఆయనను గనపరచడం అంటే ఏమిటి అని మనం దేవుని వాక్యంలో నుండి మరి చూడవలసినటువంటి వారం అంటున్నాం. చూడండి, దేవుని వాక్యంలో కొన్ని వాక్య భాగాలు. కీర్తన 91, కీర్తనలు 91వ అధ్యాయం 14వ వచనం. అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతనిని తప్పించదను, అతడు నా నామం నెరిగినవాడు గనక నేను ఘనపరచెదను. ఎవరిని దేవుడు ఘనపరుస్తాడు అనంటే ఆయన నామం ఎరిగినటువంటి వారిని మరి ఆయన ఘనపరిచేటటువంటి వాడుగా ఉన్నాడు. అతడు నా నామం నెరిగినవాడు గనక నేను అతనిని ఘనపరచెదను. మరి దేవుని వాక్యంలో మనం ఎరుగుదము, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఎవరు ఆయన నామాన్ని ఎరిగింటారో, ఎవరికి ఆయన దేవుడు ఏంటాడో వారెవరంటే ధన్యులు, అంటే ఆశీర్వదించబడినటువంటి వారు. మనము ఘనపరచబడాలి. మనము అని అంటే నేను చెప్పదలుచుకున్నా, ఆయన మనల్ని ఘనపరచాలనుకున్నా మనం ఆయనను ఘనపరచాలా. ఆయనను ఘనపరిచినప్పుడు ఆయన మనలను ఘనపరుస్తాడు. ఆయనను ఘనపరచుట ఎట్లు, ఆయన ఘనపరచుట ఎట్లు అనే విషయము మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో చూద్దాం. చూడండి, ఈ మొదటి సమూయేలు గ్రంథంలో ఇక్కడ ఇద్దరు యవనస్తులు ఉండరు. ఆయనను ఘనపరిచే బదులుగా ఆయనను ఘనహీనపరిచినారు. వాళ్ళ పేర్లు ఏం పేరు అంటే హోప్ని ఫినెహాసు. వారు దేవుని మందిరంలో ఉంటూ వచ్చినారు. అయితే వారు యాజకుని కుమారులు. ఎవరి కుమారులు? యాజకుని యొక్క కుమారులు. వారు దేవుని గణపరచలేదు. దేవుడు ఏమంటారంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా, నన్ను తృణీకరించు వారు తృణీకారము పొందుదురు. ఏ విషయాలలో వారు దేవుని గణపరచలేదు. దే ఆర్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద గాడ్, దే ఆర్ ది ప్రీస్ట్ టు గాడ్. వారు దేవుని మందిరంలో ఉన్నప్పటికీ, దేవునికి యాజకులైనప్పటికీ వారు దేవుని గణపరచలేదు. ఏం చేసేవారు అని అంటే, చూడండి, 2వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. వారికి దేవుడే తెలియదు. ముందు దేవుడే తెలియదు. పర్సనల్గా లేకపోతే వ్యక్తిగతంగా వారికి దేవునితో అనుభవము లేదు, దేవునికి సంబంధం లేదు, దేవుని స్వరం వినే అలవాటు లేదు, దేవుని సన్నిధి అంటే వారికి గ్రహింపు లేదు. కాబట్టి దేవుని ఎరగని వారై ఉన్నారు అని రాయబడింది. కాబట్టి దేవుని ఎరగకపోవడం అంటే అర్థం ఏంటంటే, నిజమైనటువంటి దేవుడు ఉన్నప్పటికీ ఆయనతో సంబంధం లేకపోవడాన్ని దేవుని ఎరగకపోవడం అని అంటారు. ఎవరో ఒక ఆయన బిల్లి గ్రహం గారుతా అన్నాడంట పొద్దున్నే. దేవుడు ఉండాడు అని అంటారు మీరు, ఆడ ఉన్నాడు దేవుడు అన్నానంట. ఆయన ఉండి ఎవరయ్యా దేవుడు లేనన్నది, పొద్దున్నే మాట్లాడొచ్చుంటే అన్నాడంట. అర్థమవుతుంది కదా. మనము ఆయనతో మాట్లాడాలి, ఆయన మనతో కూడా మాట్లాడాలి. అది ఎరగడం అంటే. ఆర్ స్టాన్లీ అనేట ఆయన ఉన్నాడు, మద్రాస్ ఆయన ఒక పుస్తకంలో ఈ మాట రాసిండు. మనము ఆయన కనుసైగను సైతం గుర్తుపట్టేటటువంటి వారంగా ఉండాలంట. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుడు తలుపు కాడికి వచ్చి
పిలుస్తాడు, లేకపోతే ఒక స్వరం వినపడుతుంది. అది కాదు, కొన్నిసార్లు ఆయన సైగ కూడా చేస్తాడు. మనం ఎవరినైనా పొమ్మని మనకు ఇటు అంటాం అంటే అర్థమైంది, ఇంకా పొయ్యి రాండి అన్నాడు. పొయ్యి రాండి అని చెప్పేదానికంటే ఒక సైగ చేస్తాం. మనం ఆత్మీయంగా ఎంతగా ఉండాలి అని అంటే ఆయన కనుసైగను సైతం ఏం చేయాలి, గుర్తుపట్టేటటువంటి వారంగా ఉండాలి. భక్సింగ్ గారు ఏమంటాడంటే అన్నిటికంటే మనస్సాక్షి ద్వారా మాట్లాడినప్పుడు లోబడ్డమే ఇంకా ఎక్కువ విధేయత అని అన్నాడు. కొన్నిసార్లు మన మనస్సాక్షి ద్వారా దేవుడు మాట్లాడతాడు, నువ్వు సరిగా ఉన్నావా లేదా అనేది. అప్పుడు మనం ఏం చేయాలి, విధేయత చూపెట్టాలి. వీరు పూర్తిగా దేవుని ఎరగనటువంటి వారై ఉన్నారు. యాజకులే, యాజకుని కుమారులే, యాజకుని కుమారులు. వాళ్ళ తండ్రి పేరు ఏలి, ఏలి యాజకుడు. అయితే దేవుని ఎరగనటువంటి వారుగా ఉన్నారు. వారు కొన్ని తప్పులు కూడా చేసినట్టుగా దేవుని వాక్యంలో రాయబడింది. వాళ్ళు తప్పులు చేసినటువంటి వారుగా. అసలు ఎంతగా రాయబడిందంటే చూడండి, 12వ వచనం నుండి 2:12, మొదటి సమూయేలు గ్రంథం 2:12. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనాను బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు మూడు ముండ్లు గల కొంకును తీసుకొని వచ్చి బొరుసులో కానీ తపేలలో కానీ గూనలో కానీ కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతా యాజకుడు తన కొరకు తీసుకొనును. ఎవరైనా బలి అర్పేయడానికి వచ్చినప్పుడు బలి పశువు మాంసము ఆ కుండలో ఉన్నదనుకోండి, 3 కొంకులు అంటే ఇట్లా శూలం లెక్క ఉంటుంది, ఇట్లా గుచ్చితే ఎంత మాంసం వస్తుందో అంత మాంసం తీసుకొని పోతారు. వాళ్ళు ఏమంటారంటే, జనులు బలి అర్పేయడానికి వచ్చిన వాళ్ళు, కొంచెం ఆగండి, బలి అర్పించిన తర్వాత మీకు నచ్చినంత తీసుకోండి అంటే, లేదు ఇప్పుడే కావాలి అని బలవంతం చేసేటటువంటి వారు. అంటే ఏం భయం లేకుండా దేవుని ప్రజలను రెస్పెక్ట్ ఇద్దాం. మీరుండరు, మీరు అందరు ఎవరు, దేవుని రక్తం చేత కడగబడినటువంటి దేవుని పిల్లలు. కాబట్టి మోసే ఏం చేసిండంటే, కొన్ని పొరపాటున దేవుని ప్రజలను ద్రోహులారా అన్నాడు. ద్రోహులారా అన్నప్పుడు అతడు తన నోట కాని మాట మాట్లాడిన కారణాన్ని బట్టి ఎక్కడికి పోలేకపోయిండనంట, వాగ్దానం దేశానికి ప్రవేశించలేకపోయాడు. అంటే పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలోకి అడుగు పెట్టలేకపోయినాడు. బతిమలాడుకున్నా కానీ దేవుడు వద్దన్నాడు. ఎందుకంటే నా పరిశుద్ధతను నువ్వేం చేయలేదు, సన్మానించలేదు అని అన్నాడు. అట్లే ఈ ఇద్దరు దేవుని బిడ్డలైనటువంటి వారిని గౌరవించటం లేదు, వారిని సన్మానించటం లేదు, వారిని బలాత్కారం చేస్తూ ఉన్నారు. చూడండి ఆ మాట చదువుకుంటాం, 17వ వచనం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయటందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపం యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. కాబట్టి మరి వారి పాపము దేవుని సన్నిధానంలో ఏమైందంట, గొప్పదైంది. ఎందుకంటే వారు దేవుని ప్రజలను మరి ఇబ్బంది పెడతా ఉన్నారు, శ్రమల పాలు చేస్తూ ఉన్నారు, వారు దేవుని సేవించడానికి అసౌకర్యాన్ని కలగజేస్తూ ఉన్నారు. నిజమే, మనం ఎవరి ఆరాధనైనా మనం భంగం చేసినప్పుడు దానికి మనమే బాధ్యతను వహించాలి. ఎందుకంటే పలానా వ్యక్తిని బట్టి నేను మందిరానికి రాలేకపోయినాను, పలానా వ్యక్తిని బట్టి నేను దేవుణ్ణి ఆరాధించలేకపోయినాను అనే మాట వినపన్నదనుకో దేవునికి, లేకపోతే మన దేవుని సన్నిధి దేవునికి గ్రహింపులోకి వచ్చిందనుకో, అది పాపముగా చేయబడుతుంది. ఈ ముగ్గురు మరి ఇద్దరు ఈ రీతిగానే చేస్తూ వచ్చినారు. తర్వాత వాళ్ళు ఇంకా కొంత భయంకరమైన పాపాలే చేస్తూ వచ్చినారు. అయితే వాళ్ళ తండ్రి ఉండడు కదా, వాళ్ళ తండ్రి పేరు ఏం పేరు, ఏలి. ఏం చేయాలి, ఇద్దరు పిల్లలను ఏం చేయాలి, కంట్రోల్లో పెట్టాలి. భక్తిగా పెంచడం కూడా గొప్ప ఆధిక్యత. పెద్దవాళ్ళుగా ఉన్నవారు ఎవరైనా పిల్లలను భక్తిగా పెంచడం అనేది గొప్ప ఆధిక్యత. ఈ వ్యక్తి యాజకుడైనప్పటికీ తన కొడుకులను చూసి చూడనట్టు పోతా ఉన్నాడు. గట్టిగా మందలిచ్చిందేమి
లేదు. అది దేవుడు చూసి ఏమన్నాడంటే, చూడండి ఆ మాట చదువుకుంటాం. 29 వచనం, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరెలా తృణీకరించున్నారు? మిమ్మును కొవ్వు పెట్టుకొనుటకై నా జనులకు ఇజ్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగం పట్టుకొనొచ్చు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. దేవుని కంటే తన కుమారులను గొప్ప చేసిండంట. ఎవరు? ఏలి. ఎంత దేవుని కంటే గొప్ప వాళ్ళని చేసినాడు అంటే అర్థమైంది. దేవుణ్ణి తక్కువగానిగా చేసినాడు, తన కుమారులను ఎక్కువ చేసినాడు. ఈ విషయానికి వస్తే బైబిల్లో ఒక సందర్భం మనం చూస్తాం. ఏం చూస్తామంటే, నా మాట జాగ్రత్తగా వినండి. ఒకసారి ఈ మధ్యనే మా ఊరిలో ఉన్న ఒక ఆమె ఏమన్నదంటే, నువ్వు వచ్చి ఇక్కడ వాక్యం చెప్పు బాగుంటుంది, నెలకు ఒక్కసారి అయిన రమ్మని అన్నది. ఇప్పుడు చాలామంది వచ్చున్నారు కదా మీటింగ్కు, నేను చెప్తే చాలా మంది ఎన్నికిపోతారని చెప్పిన వాక్యం పోతే మళ్ళీ అన్నది. అంటే ఎందుకని, కొన్నిసార్లు వాక్యం ఏమవుతుందంటే కూర్చుకున్నప్పుడు కొంత ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే మాటలు కొంచెం జాగ్రత్తగా, ఇబ్బందికరంగా ఉన్నా కానీ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు అస్. ఇవన్నీ మనకు ఉపయోగం. నేను చెప్పే మాటలు అర్థమవుతుండే కదా. అబ్రహాం ఉన్నాడు. అబ్రహాముకు దేవుడు ఎన్ని సంవత్సరాల వయసులో కుమారుని ఇచ్చిండు? 99 సంవత్సరాల వయసులో కుమారుని ఇచ్చిండు. కుమారుని ఇచ్చి ఏమన్నాడనంటే, నువ్వు ప్రేమించు, నీ ఒక్కడైనా నీ కుమారుణ్ణి మోరియా పర్వతం మీద నేను చూపించు స్థలంలో బలి అర్పించమన్నాడు. 99 సంవత్సరాల వయసులో కుమారుణ్ణి ఇస్తే, బలి ఏ తండ్రి అయినా తన కుమారునికి రక్తం గారితేనే ఓర్చుకోలేడు, చిన్నగా ముళ్ళు గుచ్చుకొని. అట్లాంటిది బలి అర్పేమన్నాడు. అబ్రహాం ఏం చేయలేదు, బైబిల్ లేదు, నేను నా కుమారుని కంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తుంటున్నాను అన్నదానికి గుర్తుగా భార్యకు చెప్పలేదు. మరి పని వాళ్ళను, తర్వాత కట్టెలు, తర్వాత ఇస్సాకు, తర్వాత ఆయన కొడుకు అందరూ ఆ కొండ కడిపోయిండు. పని వాళ్ళతో చెప్పిండు, మేము దేవుని ఆరాధించి వస్తాము, మీరు ఇక్కడే ఉండమని చెప్పిండు. తీసుకొని పోయి అబ్రహాము, ఇదంతా ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తాం. కట్టెలు పేర్చిండు, ఇస్సాకు అడిగిండు కొడుకు, మరి కట్టెలుండయి, నిప్పు ఉంది, బలికి పశువు ఏదని అన్నాడు. దేవుడే చూసుకుంటలే అన్నాడు. అబ్బా కర్రలు పేర్చి కాళ్ళు చేతులు కట్టేసి ఇస్సాకును దాని మీద పెట్టి నరకడానికి కత్తెత్తినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అబ్రహమా పిల్లవాని మీద కత్తి వేయొద్దు, ఇందువలన నీవు నాకు భయపడువాడవని నాకు ఎరుగుదును, నేను భయపడవాడు. ఆ మాట చదువుకుంటాం. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా, చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీ ఒక్కడైనా నీ కుమారుడుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని నరిపించమని చెప్పాను. తర్వాత ఇంకొక వచనం చదువుకుంటాం, 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా, యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని పిలిచెను. అందుకు అతడు, చిత్తం ప్రభువా నేను. అందుకు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్నేమీ చేయకము, నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుదేయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. నేను భయపడువాడు, ఎవరికి భయపడువాడు? దేవునికి భయపడువాడు. ఇక్కడ అబ్రహాము కుమారుడు ఇస్సాకు కొంచెం యవ్వనప్రాయంలో ఉండొచ్చు. గట్టిగా దుబ్బితే ఆ ముసలోడు కింద పడేటోడు. ఏం చేసేవాడు? నువ్వు నన్ను చంపుతావేంది, కత్తి తీసుకుంటావేంది, కాళ్ళు చేతులు కడతావేంది అని ఒక దొబ్బిండనుకో ముసలోడు కింద పట్టోడు. కానీ ఒక పాట ఉంది, తన తండ్రి ఖడ్గమునకు ఇస్సాకు, ఆ పాట పాడుకుంటాం, చాలా చక్కగా ఉంటుంది. తన తండ్రి ఖడ్గానికి ఏం చేసిండంట?
తన తండ్రి ఖడ్గమునకిస్సాకు మౌనము చూపి మరణము కోరే. తన తండ్రి ఖడ్గమునకిస్సాకు మౌనము చూపి మరణము కోరే. కడు శ్రమ కాలములో ఖండించే ఖడ్గము ముంగిట నీవాట్లుండెదవా. కడు శ్రమ కాలములో ఖండించే ఖడ్గము ముంగిట నీవాట్లుండెదవా. ప్రభువుకు తగినట్టు పృథివిలో ప్రియుడా పదిలముగా జీవించవా. ప్రభువుకు తగినట్టు పృథివిలో ప్రియుడా పదిలముగా కాబట్టి ఆ ముసలివాడైనా ఒకసారి దొబ్బుది కింద పడతాడు ఆ ఇస్సాకు. కానీ ఇస్సాకు ఏం చేసిండట? మౌనం చూపించిండు. ఎందుకనంటే మా తండ్రి ఏదో గొప్ప కార్యం చేస్తున్నాడు, అది నా ప్రాణం మీదకి వచ్చినా సరే మా తండ్రి మాట ఏం చేయాలి, నేను వినాలి. కాబట్టి అబ్రహాము దేవునికి లోబడిండు, ఇస్సాకు తండ్రికి లోబడిండు. మనము దేవునికి లోబడితే మనకు కూడా అందరి మాట వింటారు. ఒకవేళ మనం దేవునికి లోబడలేదనుకో మన మాట కూడా ఎవరు వినరు. దేవునికి భయపడ్డమే ఏంటిదనంటే దేవుని ఘనపరచటము. దేవునికి భయపడ్డం ఏంటిది? అబ్రహాం గురించి దేవుడు ఏమన్నాడంటే, ఇందువలన నీవు నాకు భయపడువాడవని నేను గ్రహించున్నాను. భయపడ్డమే దేవుని ఘనపరచడం. బైబిల్ ఒక మాట రాయబడింది, మనం దేవుని సేవించాలి. ఎట్లా సేవించాలి అని అంటే కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడింది. చూడండి, కీర్తన గ్రంథంలో చాలా చక్కటి మాట రాయబడింది. మనం ఎట్లా దేవుని సేవించాలో కీర్తన గ్రంథంలో రాయబడింది. 2వ అధ్యాయం కీర్తనలు 2:11. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. భయభక్తులు కలిగి దేవుని సేవించాలి. దేవుని సేవించడం అంటే భయము భక్తి కలిగి ఉండడం. అర్థమవుతుందా? భయం ఉండాలి, భక్తి ఉండాలి. నేను ఒక చిన్న సంగతి చదివింది. మా స్నేహితుడు ఒకడు వచ్చిండు. ఎక్కడ ఉంటాడంటే డ్యూటీ చేసుకుంటుంటాడు అక్కడ దూర ప్రాంతంలో. వచ్చి ఫోన్ చేసి ఇట్లా మా అమ్మకు బాగాలేదు, కొంచెం ప్రార్థన చేసి పోదురా అన్నాడు. ప్రార్థన చేస్తా వస్తున్నా అని చెప్పిన. పోయిన తర్వాత వాళ్ళు అన్న అడిగిన అందరూ ఉన్నారు. అమ్మ మీరందరూ చర్చికి పోతారా అంటే అందరం పోతాం. ఏం మాట్లాడుతున్నావు? అందరం ముందునే ఉంటాం దేవుని చర్చిలో అని అన్నారు. వాళ్ళంతా అందరూ ముందుగానే ఉంటారంట దేవునిలో, లేకపోతే దేవుని విషయాలలో. ఇంకా స్త్రీలు పురుషులు ముందులో వరుసలు కాక అనుకుంటుంటారు ముసలిలో అయినప్పుడు. కాకపోతే ఇంకొక విషయం అన్నాడు బయటకు వచ్చిన తర్వాత మా స్నేహితుడు, అన్న ఈమె మా నాయనకు అంటే మా అమ్మ మా నాయనకు ఎదురు చెప్తుంది, కొట్లాడుతుంది అన్న అంటే వాళ్ళు మందిరంలో భయభక్తులు చూపించి ఉండొచ్చు, మా నాయనుండి దురాత్మ కొంత ఉన్నట్టుంది అని అన్నాడు నాతో. అని అంటే మందిరానికి పోవచ్చు, భక్తి చేయొచ్చు, లోపల ఆయన రక్త శక్తి కిందికి రాలేదు కదా నువ్వు. ఆయన రక్త శక్తి కిందికి రాలేదు. భక్తి కార్యక్రమాలు గొప్పగా ఉంటాయి, మందిరానికి పోవడం, రావడం, బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం. కానీ భయంతో కూడిన భక్తి వేరు. ఆయన రక్తంతో ప్రోక్షణ చేయబడి రకరకాల బలహీనతల నుండి విడిపించి సంపూర్ణతలోనికి వచ్చేటటువంటి సేవ వేరు. చాలామంది మనం ఎవరినైనా అడుగు, పురాతన కాలం ఉంటాయి, వాళ్ళ ఇండ్ల ముందలే చర్చిలు ఉంటాయి, లేకపోతే చుట్టుపక్కల చర్చిలు ఉంటాయి. కాబట్టి మేము చిన్న విడాలు ఉంటే పోతున్నాం. అది కాదు, నిన్ను ఆవరించిన ఆత్మ పోయిందే దురాత్మ. ఆయన రక్త శక్తి కిందికి వచ్చినావా, నీ ఆలోచనలో మార్పిడి, నీ మాటలలో మార్పిడి, నీ క్రియలలో మార్పిడి, ఇవన్నీ అవసరమైనాయి. ఇప్పుడు భక్తిని చూడరు ఎవరు. ఆర్ యూ టోటలీ చేంజ్ ఇన్నర్లీ, లోపల నువ్వు మారిపోయినావా లేదా అని చూస్తారు. భక్తి కామన్గా అందరు చేస్తూ ఉంటారు, ఎవరైనా చేస్తూ ఉంటారు. సరైన సమయం వచ్చినప్పుడు అబద్ధం ఆడినావు అనుకో, నువ్వు ఈ భక్తిని లెక్కలేకి తీసుకోరు.
సరైన సమయంలో వచ్చినప్పుడు దొంగతనం చేసినామనుకో, ఈ భక్తి లెక్కలోకి రాదు. సమయం ఇప్పుడు నీలో బలహీనతలు బయటపడుతున్నాయి అనుకో, ఈ భక్తి నువ్వు ప్రయాసంతా లెక్కలోకి రాదు, లెక్కలోకి రాదు. కాబట్టి భయభక్తులు కలిగే యెహోవాను ఏం చేయండి? సేవించండి. తర్వాత గడగడ వణుకుచు సంతోషించండి. వణకడం కూడా అవసరం. దేవుడు అంటే భయపడడం అవసరం. దేవుడు అంటే భయపడడం కూడా అవసరం. అబ్రహాము దేవుని ఏం చేసినాడు? గణపరిచిండు. ఎట్లా గణపరిచిండంటే, నేను నా కుమారుని ఎక్కువ ప్రేమించను, నీ తర్వాతనే ఎవరైనా నీకు భయపడతావు. ఒకవేళ నువ్వే నాకు ఇచ్చినావు 99 సంవత్సరాల వయసులో, కానీ నా కుమారుని ఎంతగా నేను ప్రియంగా ఎంచి నిన్ను తక్కువ చేయను. ఇక్కడ ఏలి ఏం చేసినాడు? తన కుమారులను దేవుని కంటే గొప్ప చేసినాడు. అంటే అర్థమైంది, పిల్లలు బైబిల్ చదువుకోకపోయినా, ప్రార్థన చేసుకోకపోయినా, మరి దేవుని సేవించకపోయినా పట్టించుకోలేదు అన్నట్టు. పట్టించుకున్నా ఇది ఏమైందిలే, యవనస్తులే అట్లే ఉంటారులే అన్నట్టుగా ఉన్నాడు. దేవుడు ఏమన్నాడంటే, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేసినావు. బాధపడినాడు దేవుడు, బాధపడినాడు ఆ విషయంలో. మనం ఆయనకు తక్కువనే ఉండాలి. ఆయన దృష్టిలో మనం ఎట్టుండాలా? తక్కువగానే ఉండాలి. అందుకే ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. దేవుడే హెచ్చాలి అన్ని విషయంలో. మన ప్రతి విషయంలో ఎవరు హెచ్చాలి? దేవుడే హెచ్చాలి. కాబట్టి మరి ఆ విషయాన్ని మళ్ళీ చదువుకుంటాం. మొదటి సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథంలో ఆ మాట చదువుకుంటాం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 29 వచనం. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరెలా తృణీకరించున్నారు? మిమ్మును కొవ్వు పెట్టుకున్నట్టుకై నా జనులకు ఇజ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగమును పట్టుకొనొచ్చు, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. అసలు వారికి మందిరంలో ఉండే ఆధిక్యత ఎవరు ఇచ్చినారు? దేవుడే ఇచ్చిండు. ఆ బలి నైవేద్యంలో ఎన్ని తినే భాగ్యం వారికి దేవుడే ఇచ్చినాడు. అంటే ఎంత భయం కలిగి ఉండాలన్నా, మాకు వచ్చే ఈ ఆహారం దేవుని వలన వస్తుంది, దేవుని మందిరం వలన వస్తుంది. కాబట్టి మేము ఎక్కడ ఉండమంటే దేవుని మందిరంలో ఉండాము. కాబట్టి మేము ఎంతో కృతజ్ఞులమై ఉండాలి అనే దానికంటే వాళ్ళను కొవ్వు పెట్టుకున్నారంట. కొవ్వు ఎక్కిపోయింది అని దేవుడు అంటాడు. ఆ మాట చదువుకున్నాం. మిమ్మును కొవ్వు పెట్టుకున్నట్టుకై నా జనులకు ఇజ్రాయేలీయులు చేయు నైవేద్యములలో అతి శ్రేష్ఠ భాగములను పట్టుకొనొచ్చు, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేస్తున్నావు. ప్రియమైనటువంటి వారలారా, ఒకవేళ ఏ విషయంలో మీరందరూ ఏమనుకోకుండా ఉంటే నేను మరి స్పీడ్గా మాట్లాడగలను. ఏంటంటే, ఒకవేళ మీ పిల్లలు మందిరానికి రాలేదని అంటే వారు దేవుని గణపరిచినట్ట, లేకుంటే వారిని దేవుని కంటే గొప్ప వ్యక్తిగా చేస్తున్నావా? బతుకులాడాల్సిందే, లేకపోతే వాళ్ళను వాసారు కాల్చిందే, వారికి మార్గాన్ని అలవాటు చేయాల్సిందే. అర్థమవుతుంది కదా? మనము ఏం చేయాలో అది చేయాల్సిందే. కొన్నిసార్లు వాళ్ళు మన మాట వినరు. ఆయన నాయన అని వాసారుకోవాలి. తప్పక మనం దేవుని తక్కువ చేయకూడదు, మనం దేవుని కంటే గొప్పవారిమి కాకూడదు. తప్పక రావాల నాయన అని వాసారు. నీకున్న అధికారాన్ని ఉపయోగించాలి. ఎందుకంటే యు ఆర్ ది రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్ యువర్ హౌస్. నీ ఇంటిలో నువ్వు బాధ్యతను వహించేటటువంటి వ్యక్తి, ఒక స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అయినప్పుడు ఏం చేయాలంటే వాసారాల్సిందే. ఎందుకనంటే మరి వారు దేవుని కంటే గొప్పవారుగా అయితే దేవుడు ఏం చేయలేడు? సహించలేడు. పిల్లలు, బైబిల్లో రాయబడింది, పిల్లలు పెద్దలు అందరూ కూడా దేవుని సేవించాలి. మీరు ఎవరిని సేవించదో సేవించుడి, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించుదాం. కొన్నిసార్లు కొంతమంది వస్తారు, భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, తర్వాత పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు. ఎన్ని కాదు, దేవుడు ఏమన్నాడంటే గాడిద పిల్లను కూడా తీసుకొని రండి, అది 2 సేవకు అవసరమే అని అన్నాడు. గాడిదను ఒక్కటి పట్టుకొని రమ్మని చేయలే. యేసుప్రభువు వారు ఏం చెప్పిండంటే, గాడిద పిల్లను కూడా తీసుకొని రండి. అందరముగా సేవించినప్పుడు దేవునికి ఏమవుతుంది? మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ కలిగేటట్టు చేయడమే దేవుని గణపరచడము.
ఒక విషయంలో యెహోషువ ఒక మాట అంటాడు. ఆ మాట నేను తొందరగానే ముగిస్తా. చూడండి, సంఖ్యాకాండం యెహోషువ గ్రంథం, క్షమించండి, యెహోషువ గ్రంథం. ఆ మాట నాకెంతో ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. చూడండి, 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇజ్రాయేలుల దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఇక్కడ ఈయన జబ్ది కుమారుడైనటువంటి ఆకాను శాపగ్రస్తమైన దానిలో మరి సీనార్ వస్త్రమును, వెండిని, బంగారం తీసుకున్నాడు. ఇక్కడ యెహోషువ ఏమంటాడంటే, నా కుమారుడా, యెహోవాకు మహిమ చెల్లించు. పట్టుబట్టినప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడంటే, యెహోవాకు ఏం చేయి, మహిమ చెల్లించు. అంటే అర్థం ఏంటిది అనేది నా ఉద్దేశం. నేను చెప్పే మాటలు కొంచెం ఆలకించండి. ఒకసారి నేను మా అన్నతో చెప్పిన, ఆదివారము ఇది నువ్వు ఎట్లా పనికి చేయనికి పోతావు, పొలం పనికి పోతావు, అది కరెక్ట్ కాదు కదా, నీకు ఆశీర్వాదం కాదు కదా అని అంటే, ఆ మనుషుడు నా నేతాలుగా ఏమంటాడు, ఆదివారం మాకు అచ్చొచ్చదండి, అచ్చొచ్చదండి, దరిద్రుడు అయ్యాడు, ఏ సమస్యకు నాకే ఫోన్ వస్తుంది. అర్థమవుతుంది కదా. ఇంత నీరసించిన స్థితికి గల కారణం నీరసించిపోవడానికి గల కారణం ఏంటంటే, నువ్వు దేవుని ఏం చేయలేదు, గణపరచలేదు. నన్ను గణపరచు వారిని నేను గణపరచదు. మన దేవుడు గొప్పవాడు. ఆయనను గణపరిచేటటువంటి వారిని అన్నిటికీ గణహీనులుగా చేసేటటువంటి వాడు కాదు. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించిన శ్రమలలో నేను అతనికి తోడైనను, అతను నా నామం నెరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరిచేదను అని రాయబడింది. ఇక్కడ ఆకాను విషయంలో యెహోషువ ఏమంటాడంటే, నువ్వేం చేసినావంటే శాపగ్రస్తమైనది తీసుకొని మరి నీ దగ్గర ఉంచుకున్నావు. అది కరెక్ట్ కాదు. ఒకవేళ నువ్వు ఆశించి తీసుకొని ఉన్నావు, నీ దేవుడు నీకు ఏదైనా సహాయం చేయలేకపోయినాడా? ఇట్లా దొంగతనం చేసి శాపగ్రస్తమైన దాన్ని నీ దగ్గర ఎందుకు ఉంచుకున్నావు? శాపగ్రస్తమైన దాన్ని నీకు ఏ రీతిగానైనా దేవుడు సహాయపడతాడు, కానీ నువ్వు చేసిన పని న్యాయమైనది కాదు. ఆయనకు మహిమ చెల్లించు. ఆయన సత్యవంతుడైన దేవుడు. నీ అవసరతలు, నీ అక్కరలు, నీ కొరతలని తీర్చగలిగినటువంటి దేవుడు, కానీ నువ్వు చేసిన పని మాత్రం మంచిది కాదు. కాబట్టి ప్రియులారా, సత్యంగా నిలబడ్డం కూడా ఆయనను గణపరచడమే. కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి, కొరతలు వస్తాయి. దొంగతనం చేయడం అనేది, లేకపోతే శాపగ్రస్తమైంది మనం తీసుకోవడం అనేది అది కరెక్ట్ కాదు కదా. మనం కరెక్ట్గా నిలబడుకోవడం కూడా ఏంటిది, దేవునికి మహిమను చెల్లించడమే. చూడండి, దేవుని వాక్యములో ఇంకొక మాట కూడా చదువుకుంటాం. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. యబ్బేజు ఇజ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసిన అంటూ ఇంకొక మాట రాయబడింది 9వ వచనంలో. యబ్బేజు తన సహోదరులందరికంటే ఘనం పొందిన వాడైండెను. ఇక్కడ ఒక వ్యక్తిని దేవుడు ఘనపరిచిండు. కారణం ఏంటంటే, ఆ వ్యక్తికి ప్రార్థన చేసే అలవాటు ఉంది, దేవునికి మొరపెట్టేటటువంటి అలవాటు ఉంది. ఎవరైతే మరి దేవునిపై ఆధారపడతారో దాన్ని కూడా మనం ఏమంటామంటే దేవుణ్ణి ఘనపరచడము అని అంటాం. దేవుని మీద ఆధారపడ్డాన్ని కూడా ఏమంటాం, దేవుని ఘనపరచడము. కాబట్టి మనం ఘనపరిచే విధానాలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఏంటి అంటే, చూడండి, కొంతమంది టయానికి వచ్చేస్తారు. దాన్ని ఏమంటారు, దేవుణ్ణి కనపరచు. అంటే మనం చాలా విషయాలు మాట్లాడవచ్చు. మాకు ఎన్నో బాధ్యతలు ఉండవా అంటే, మీ ట్రైన్ 9 గంటలకు వస్తుందని అంటే బాధ్యతలు ఉండని 10 గంటలకు పోతే అది ఉంటుందా?
నిజమా కదా? అప్పుడేమైనాయి బాధ్యతలు? ఒక మందిరానికి రావడానికి మాత్రమే అన్నీ గుర్తుకొచ్చాయి బాధ్యతలన్నీ. అది నాకు తెలిసి నువ్వు దేవుని ఘనపరిచే విధానము కాదు. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది. మరి ఆయన జీవాన్ని మనం పొందిన తర్వాత మన అలవాట్లు మారిపోయి ఉంటాయి. మన అలవాట్లు ఏమైంటాయి? మారిపోయి ఉంటాయి. చూడండి, ఆదివారం పరిచర్య అయిపోయింది. తర్వాత సోమవారము సిస్టర్స్ రిట్రీట్ ఉంది. తర్వాత సిస్టర్స్ రిట్రీట్ అయిపించుకొని వచ్చి పొద్దున్నే లేలేక బస్సు ట్రైన్కు కొంచెం ఏ ట్రైన్ కంటే గుంటూరు ట్రైన్కి పోయినా. ఆడివేటర్కి సేవకుల మీటింగ్కు 1 గంటన్నర లేట్ అయింది. గంటన్నర కరెక్ట్ టైం కూడా చూసుకున్నా. 10 గంటలకు ఏమో స్టార్ట్ చేసినట్టున్నారు. 11:30కు పోయినా. నాకు సిగ్గు అనిపించింది, బాధ అనిపించింది. ఎందుకంటే పోయిన వెంటనే నన్ను ఎవరు ఏమనలేదు. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ పెద్ద సేవకుడు వచ్చి నువ్వు క్యాష్ అయిపోమ్మన్నాడు. ఆయన నాకేమనిపించిందంటే పొద్దున్న ఎతుకులు ఆడుకొని ఉంటాడు నన్ను, వచ్చిండా రాలేదా అని ఆయన ఏం చేయగలడు? కానీ నా సేవ నేను అందేలేకపోయినా కదా, కరెక్ట్ టైంకి పోకుండా. నా సేవ ఉంది, నా సేవ నేనేం చేయలేకపోయినా. ఓసారి తిరుపతి బండికి పోయినా. పొద్దుటూరులో సేవకుల మీటింగ్ జరిగేటప్పుడు తిరుపతి బండి 5 గంటలకే దింపేస్తుంది ఆడ పొద్దుటూరులో. పోయి మందిరం కడిగి స్నానం చేసుకొని చెప్పుల స్టాండ్ దర్జాకు కూర్చొని ఉన్న కుర్చీలో దర్జాకు కూర్చొని ఆయన పైనుండి చూసి అయ్యో రా స్టార్ట్ అవుతుంది అని అన్నాడు. ఎంత సంతోషమో. కాబట్టి మనము దేవుని మందిరానికి లేటుగా రావడం కూడా ఆయనను మహిమపరిచే విధానమే కాదు. ఎందుకనంటే దేవుని మందిరంలో మన పని మనకుంది. మన పని ఏముంది? మనకుంది. టైం కంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పోవాలా. ఏదన్నా వస్తువులు కూడా కరెక్ట్గా మందిరంలో పెట్టుకోవడం కూడా అది దేవుని గణపరచడమే. సాపలు కరెక్ట్గా వేసుకోవడం, లేకపోతే దుమ్ము లేకుండా చూసుకోవడం, లేకపోతే బూజు ఉందా లేదా చూసుకోవడం, లేకపోతే మందిరంలో ఉన్న బాత్రూములు కరెక్ట్గా ఉన్నాయా లేదా, వాసన వస్తే ఎవరు చేస్తారు? మనమే చేసుకోవాలి. పాత్రలు ఎంచుకోవడము, లేకపోతే పాత్రలు కడుక్కోవడము, ఇవన్నీ దేవుని ఏం చేయడం? గణపరచడమే. తద్వారా మనం ఏం చేయబడతామంటే ఆశీర్వదించబడతాము. ఆశీర్వదించబడతాం. ప్రియమైన సోదరి సోదరులారా, నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందదు. ఎన్ని విషయాలలో మనలో దేవుని మీద ప్రేమ లేదు, దేవుని ఇంటి మీద ప్రేమ లేదు, దేవుని సేవ మీద ప్రేమ లేదు. మన మాటలతోనే దేవుని గణపరిచేటటువంటి వారుగా ఉన్నాం. దేవుని వాక్యంలో ఒక మాట రాబడింది, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. ఎన్నటికీ గుర్తుపెట్టుకో. ఒక విషయం నాకు బైబిల్లో గుర్తుకొస్తుంది. యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించువారు శాపగ్రస్తులు అవుతారని దేవుని వాక్యం. ఏదైనా మనము దేవుని సేవించేటప్పుడు హృదయపూర్వకంగా ఉండాలి అనేది దీని ఉద్దేశం. చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. చూడండి, మనం దేవుని ఎట్ట కనపరచాలో చూడండి. దేవుని వాక్యంలో సామెతల గ్రంథం ఈ ఒక్క మాట చూసుకొని ముగించేద్దాం. మూడవ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుండి, నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుము, అప్పుడు నీ దేహములకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్వయు కలుగును, నీ రాబడి అంతటిలో పద్మఫలమును, నీ ఆస్తిలో భాగం ఇచ్చే యెహోవాను గణపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును. ఇక్కడ మనం గణపరచాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఏమిటి అంటే, మన సుబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము ఒక సిస్టంలో ఉన్నాం అన్న సంగతి వాస్తవం. ఏదైనా మనకంటే పెద్దవారు ఉంటారు,
నేను ఏదన్నా సమస్య వచ్చినప్పుడు కొంతమంది పెద్ద సేవకులతో ఏమన్నా ఇది ఎట్లా చేద్దామన్నా అర్థం కావటం లేదు అంకులు, లేకపోతే అని అడుగుతా. ఒక సిస్టంలో ఉన్నాం. సిస్టంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అందరి అభిప్రాయము తీసుకోవాలి. అంటే అందరి సాధ్యమైనంత వరకు వాక్యము మరి సమాధానకరమైన విషయాలలో నిర్ణయాలు తీసుకోవాలి. కానీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాం అనుకో, దాని ద్వారా ఏమవుతుంది? ఎంతో నష్టం అనేది నష్టం కలుగుతుంది. స్వబుద్ధి. కొంతమంది ఏమంటారంటే మేమే జ్ఞానులహం, మాకే అన్నీ తెలుసు అని అనుకుంటాం. అది దాన్ని ఏమంటారంటే స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం అని అంటారు. అది మన సహవాసంలోనే లేదు. మన సహవాసంలోనే ఎవరి పని వారు, ఎవరి సేవ వారు, ఎవరిది ఎక్కువ కాదు, ఎవరిది తక్కువ కాదు, ఎవరిది గొప్ప కాదు, ఎవరిది ఘనహీనం కాదు. ఎవరికి నియమించింది దేవుడు ఏం చేసినాడు? వారికి నియమించేసిండు. వారి పనులు వారు చూసుకొని పోతా ఉంటారు. తర్వాత రెండవది, నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. మన ప్రవర్తనలో దేవుని అధికారానికి ఏం చేయాలి? ఒప్పుకోవాలా. ప్రభువా, నీ అధికారం కింద నన్ను ఉంచు, నేనేదో నీ అధికారం కింద లేకుండా నడుచుకోకున్నట్లుగా సహాయం చేయి అని దేవుని ప్రార్థన చేయాలి. తర్వాత యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనంని విడిచిపెట్టుము. చెడుతనాన్ని విడిచిపెట్టడం కూడా దేవుని గణపరచడమే. ఒక వ్యక్తి దేవుని గణపరచడం ఏంటంటే చెడుతనం విడిచిపెట్టేసిండు అనుకోండి, దేవుణ్ణి గణపరచడమే. తర్వాత నీ రాబడి అంతటిలో 9వ వచనం, ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచుము. దేవుని గణపరిచే విధానంలో ఇంకొక పద్ధతి ఏంటంటే మన రాబడిలో దేవునికి ఏం చేయాలి? ప్రథమ ఫలమును దేవునికి ఇవ్వాలి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచుము. దేవుని గణపరచడంలో ఇదొక పద్ధతి ఏంటంటే మన రాబడిలో దేవునికి ఇవ్వాలి. దేవునికి ఏం చేయాలి? ఇవ్వాలి. అది దేవుని గణపరచడం. అయ్యా, నువ్వు నాకు ఇచ్చినావు, అందులో నుండి కొంత నీకు ఇస్తున్నాను. అర్థమవుతుంది కదా? నా ఒకసారి ఒక సేవకుడు చెప్పిండు, చర్చిల్ గారు ఇంకా ఉంటాడు అనుకుంటా, నంద్యాలలో ఉంటాడు, నంద్యాలలో ఉన్నాడు అప్పుడు సేవకుడిని. పలానా ఆయనది పిలిచి మీటింగ్కి పెట్టుకోకూడదా అన్నాడు నన్ను. మేమంతా చిన్న సంఘము, మా పేదవాళ్ళము మేము అని చెప్పిన. మేమంతా పేదవాళ్ళము, సంఘస్థులము, చిన్న సంఘము అని చెప్పిన. అయితే ఆయన ఏమన్నాడో తెలుసిన, అయ్యా వారికి ఇయ్యడానికి నేర్పయా, వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అని అన్నాడు. పొరపాటున ఇయ్యడానికి మనం ఏదైనా మాట్లాడిన వరకు మమ్మల్ని అపార్థం చేసుకుంటారు. ఈయన డబ్బు గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన మా డబ్బు మీదనే ఆశ, మా ఆస్తి మీదనే ఆశ. నువ్వు ఇవ్వకపోవడం ద్వారా అది దేవుణ్ణి మహిమపరచడము కాదు. దేవుడు నీకు కాళ్ళు చేతులు ఇచ్చి అన్నీ ఇచ్చే, ఆయన ఇచ్చిన దాంట్లో నుండి కొంత ఆయనకి ఇవ్వడానికి ఏమైంది? కష్టమైంది. ఇదే మనసు అనుకోవాలా? ఎన్ని పొరపాట్లు! దీని ద్వారా దేవుని యొక్క సంతోషం అనుభవించలేకపోవడం, దేవుని యొక్క సమాధానం అనుభవించలేకపోవడం. ఒకసారి నేను ఇంతకుముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తా. నేను చదువుకుంటప్పుడు మా నాయన, అంటే గుంటూరులో చదువుకుంటప్పుడు మా నాయన సంగతి కొంతమందికి తెలుసు. ఏంటంటే 200 అడిగితే 100 పంపుతాడు. అప్పట్లో చదువుకుంటప్పుడు 200 పంపితే పాపం వాళ్ళ వాళ్ళు ఏం చేయగలరు, అంతకంటే ఏం చేయలేరు. 100 రూపాయలు పంపిండు ఒకసారి చదువుకుంటప్పుడు, మనీ ఆర్డర్ చేసిండు. నేను రూమ్లో కూర్చొని పెన్నుకింత, పెన్సిల్కింత, సబ్బుకింత అని మొత్తం రాసుకున్నా. సరిపోయింది 100 రూపాయలు. లోపల కలవరం పుట్టింది. నేనేం తప్పు చేసినా ఇంత కలవరంతో ఉన్నాను అని అంటే గుర్తు చేసిండు దేవుడు. దశమ భాగం తీసినావా అన్నాడు. 100 రూపాయలలో దశమ భాగం ఎంతనా? 10 రూపాయలు. నా 10 రూపాయలతో ఆయన కవరా. కానీ నేర్చుకో, కృతజ్ఞత కలిగి ఉండడం ఏం చేయి? నేర్చుకో. ఈరోజు మీరు నన్ను అడగొచ్చు, నువ్వు దేవునికి ఎంత పెడతావు అని. 90% పెడతా. 10% పక్కన పెట్టేసి, 10% అటు పక్కన పెట్టేసి, 10%లో కూడా మనం సనుగుతాం, దేవునికి ఇవ్వడానికి గొనుగుతాం. తర్వాత ఒకవేళ ఇచ్చి కూడా మేము ఇచ్చినామన్నట్టుగా ఉంటాం. అది కాకుండా 90% నేను ఇక్కడ నిలబడుకొనే చెప్తా ఉన్నా, ఏది కూడా నాది అనకలే. దేవుని సేవలో ఎంత డబ్బున్నా, ఎన్ని వస్తువులున్నా, ఏమున్నా, నేను అడిగేది ఒకటే,
ఎక్కడ ఖర్చు పెట్టాలో చెప్పు, నువ్వు నన్ను అట్ట పెట్టినావు అంతే, నా కాడ పెట్టినావు, డబ్బు ఎప్పుడు గుంజుకుంటావో తెలుసు నాకు కూడా, నేను ఊరికట్ట ఉండా. కాకపోతే ఎక్కడ ఖర్చు పెట్ట ఉన్నట్టు ఉంటాడు, డబ్బు పెట్టినట్టు ఉంటాడు, ఆ పలానా మీటింగ్ పెట్టమని అంటాడు సుమారుగా. కానీ ఏది కూడా నాది కూడా అని అనకలేదు నేను ఎప్పుడు. దేవునికి ఇవ్వాల్సిన దాంట్లో ఎంత పిరికితనంగా, ఎంత సనుగుతూ గొనుగుతూ దేవునికి ఇస్తున్నామే. ఇది ఆరాధన లేకపోతే దేవుని గణపరచడం అని ఎట్లా చెప్పగలమో చూడండి. హౌ కెన్ వి సే దిస్ ఈజ్ వర్షిప్? ఇది ఎట్లా చెప్పగలం దేవునికి ఇవ్వడం అనేది? నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగముని యెహోవానేం చేయి, గణపరచుము. నీ ఆస్తిలో భాగం ఇచ్చి, నాకు తెలిసినంత వరకు మీరు ఎంత సంపాదించినా సినిగిపోయినా సంచిలో ఉన్నది. కారణం ఏంటంటే మన ఆస్తిలో భాగం ఇచ్చి దేవుణ్ణి గణపరచకపోవడమే. లేకపోతే ఇది నీది అని దేవునితో చెప్పలేకపోవడమే. మనకాడ డబ్బు ఉండొచ్చు, ఏ సమయంలోనైనా దేవుడు ప్రేరేపణ చేస్తాడు, ఎవరికైనా ఇయ్యమని అడుగుతాడు, ఇయ్యమని చెప్తాడు, లేకపోతే దేనికైనా ఖర్చు పెట్టమని చెప్తాడు, తర్వాత ఏదైనా ఈ పని చేయమని చెప్తాడు. అప్పుడు నేనెందుకు పెట్టాలి అనుకోకుండా ఉండే మనసు ఉండాలి. ఇది నాది అని ఆ మాట దేవుడు ఒకవేళ నా సెల్ ఫోన్ కానీ లేకపోతే ఏది కానీ ఇది నాది అనే మనసు నాలో ఉండకూడదు. ఇదంతా నువ్వు ఇచ్చింది, ఎప్పుడైనా నువ్వు ఏం చేయమన్నా చేస్తాను అనేటటువంటి మనసుతో ఉండాలి. సకల దారిద్ర్యానికి గల కారణం ఏంటంటే దేవుని బిడ్డలలో కనపరాకుండా మేము దేవునికి వేస్తున్నామని చెప్తారు, కానీ దేవుని భాగం వేయడానికి, తమ రాబడిలో దేవునికి ఆస్తి ఇచ్చి గణపరచడానికి ఇష్టపడరు. ఒకవేళ మీరు అడగవచ్చు, ఈ పని చేయకపోవడం నష్టం ఏంటంటే, వ్యాపించాల్సిన సువార్త వ్యాపించదు. ఇక్కడ మన పరిస్థితి ఇట్లా పక్కన పెట్టండి, బయట కూడా ఎంతోమంది ఎన్ని విషయాలలో మేము దేవునిలో ఉండామని చెప్పుకున్నప్పటికీ దేవునికి ఇచ్చే దగ్గరికి వచ్చేసరికి వారు దేవుని ఇంకా పొందుకోవాలనే చూస్తారు, కానీ ఇవ్వడానికి మనసు ఉండదు. ఘనమైన మాటలు అంటే గొప్ప విషయాలలో మేము ఉండాము దేవుళ్ళు అన్నట్టు కనపడుతుంటారు. రూల్స్, సంఘ క్రమాల గురించి మాట్లాడుతుంటారు, సంఘ దర్శనాల గురించి, లేకపోతే హెబ్రోన్ గురించి మాట్లాడుతుంటారు. దేవునికి ఇచ్చేసాటికి వచ్చేసరికి వెనకబడుతున్నాం. అది కరెక్టు, అది ప్రభు ఆ రీతిగా సహాయపడిన ప్రార్థన చేసుకుంటాం. పాలంకు కూర్చోండి.
దాన్ని విడిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటుగా చేయడం జరిగింది. అప్పటికాలమే భోజనం కూడా నా పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం మొత్తంలో ఉన్న నేను నిన్నో మీరు త్రాగడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటుగా చేయాలి. కాబట్టి ఎవరూ అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్ను లేక ఆయన పాత్రలో తాగును వాడు శరీరమని యోచింపక ఆ రక్తం తాగి శరీరమును గుర్చియు రక్తమును గుర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకోవలేను. అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను తాగవలేను. ప్రభు శరీరమని వేర్చిపక తిని త్రాగువాడు తమకు శిక్షావిధి కలువుడికై తిని త్రాగుతున్నాడు. ఇందువలననే మీరు అనేకులు బలహీన రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. ప్రేమగల తండ్రి కృపగల ఆయన జీవాధిపతి బల్ల చేయి పెట్టుకొరకై కొన్ని నియమములు అయ్యా మీరు మాకు ప్రేమించి ఇచ్చి మాకు బోధించిన విధానం బట్టి వందనాలు చేసుకుంటున్నాం. బలలో ఏ విధంగా ప్రవేశింపవలేనో దేవా మేము వారం నేర్చుకుంటున్నాం. కానీ అయితే తండ్రి అనేకులు ఆరాధించడం కూడా తెలియక తండ్రి ప్రార్థిస్తుంటున్నారు. అట్నే బిడ్డలతో మీరు మాట్లాడండి తండ్రి. స్తుతించుట మంచిది అని ప్రభు వాక్యంలో రాయబడి ఉంటుంది కనుక మిమ్మల్ని స్తుతించే భాగ్యము స్తుతించే విధానమును మాకు నేర్పించబడుకున్నాం. సాయం చేయండి. ముఖ్యంగా తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన మీ శరీరమును మీ రక్తం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మీకే మహిమ చెల్లించుకోమని సాయం చేయమని క్రీస్తునామములో సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు తాను అప్పగించబడ్డ రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది నా శరీరము, దీనిలో మీరు తినడం వల్ల నన్ను జ్ఞాపకం చేసుకోమని సెలవిచ్చాను. ప్రభా నా రక్షగా నా దేవ మీ పరిశుద్ధ శరీరమును యవన శరీరమును మీరు మా కొరకై రుచిగా మార్చబడి తండ్రి నా ప్రభా మీరు దీనిలో తిరిగినప్పుడు జ్ఞాపకం చేసుకొని సెలవిచ్చిన తండ్రి కనుక మళ్ళీ వేస్తుండగా సాయం చేయమని మహిమాకరంగా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ క్రీస్తునామములో సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఎవరైతే బలలో చేయి వేయటకు సిద్ధంగా ఉన్నారో అటువారు మీ కుడి చేతిని మెత్తలకు పైగా ఎత్తి ఉంచండి. మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు అందులో నుండి ఒక చిన్న ముక్క తీసుకొని మీరు ఇతరులకు పక్కవారికి పంచండి, ఇవ్వండి. దయచేసి బలలో చేయి వేసేవారు మీ చేతులు ఎత్తి ఉంచండి. మీ తలకు పైగా కనబడే రీతిలో ఎత్తి ఉంచండి.
ఇది నీ కొరకై విరువబడిన నా శరీరమని అంటివి. ఇది నీ కొరకై విరువబడిన నా శరీరమని అంటివి. ఇది నీ పాప క్షమ కొరకై, ఇది నీ పాప క్షమ కొరకై చిందిన రక్తమంటివి. కనికరమూల మా దేవా కృతజ్ఞతన కృప కనికర మా దేవా కృతజ్ఞతన. ఇంకా ఎవరైనా పాత్ర రొట్టె అందని వారు మీ చేయి ఎత్తి ఉంచినట్లయితే రొట్టె మీ దగ్గరికి తీసుకురాబడుతుంది. ఆ రీతిగానే భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తము, మీ కొరకై చిందించబడిన నా రక్తము, దీన్ని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం ఉంచుకోమని చెప్తాను. ప్రేమగల తండ్రి, కృపగల అయిన జీవాధిపతి, పరిశుద్ధమైన పవిత్రమైన నిర్దోషమైన నిష్కల్పమైన మీ రక్తమును మా కొరకై కల్వరి శిలువలో తండ్రి సంపూర్ణంగా సమర్పించి, ఇది మీ కొరకై చిందించబడిన నా రక్తం మనుషులకు ఇచ్చిన తండ్రి కనుక బంగారు పాదాలకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు నామమున సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాత్రలో బలలో చేసిన వారు దయచేసి పాత్ర కొరకు కూడా మీరు మీ చేయెత్తి ఉంచండి. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బాలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమే చోను, నీ పాపికాశ్రయమే చోను. పరిశుద్ధ తండ్రి పాపిని అడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. ఇంకా ఎవరైనా పాత్ర అందని వారు దయచేసి మీ చేతులెత్తి ఉంచండి, పాత్ర మీ దగ్గరికి తీసుకురాబడుతుంది.
ప్రేమగల తండ్రి, కృపలైన జీవాధిపతి, మీ పాత్రలోను బలలోను చేయవేసిన ప్రజలందరూ ఊరికే ప్రార్థిస్తుంటున్నాను. దైవ తండ్రి, ప్రేమగలనైనా ఎవరైనా ఆయుదేవతలతో ప్రభాని వల్ల చేయవేసి ఉంటే దయతో మన్నించండి. ప్రభా నా తండ్రి, నా దేవ, మరి ఒక స్వయందను యోగ్యమైన రీతిలో బల్ల చేయవేటుకై వారిని సిద్ధపరిచి తీసుకురా వేడుకుంటున్నాను. సాయం చేయండి. వల్ల చేయవేసిన ప్రతి ఒక్కరి కొరకే ప్రార్థిస్తుంటున్నాను. ఎవరి విధమైన శోధన బాధల్లో ఉంటున్నారు, ఎవరి విధమైన కష్టాల్లో సమస్యల్లో ఉంటున్నారు. దగ్గర తండ్రి, నా ప్రభా, ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉంటున్నారో అటు వారందరినీ మీరు దర్శించండి ప్రభా, సాయం చేయండి. ముఖ్యంగా తండ్రి, నా ప్రభా దేవా, ఇంకా ఎవరైతే నీ బలలో చేయలేక వారి చేతులు ముడుచుకొని ఉంటున్నారో, వాళ్ళలో ఉండే లోపం ఏంటో, వాళ్ళలో ఉండే కొదవ ఏమిటో ప్రభా, వారు గుర్తెరిగినట్లుగా సాయం చేయండి. వారు కూడా దేవా రక్షణలోనికి వచ్చి వారి భాగంలో వారు పంచుకున్నట్టుకై సాయం చేయండి. ఇటుగా ప్రేపల్లోకి తండ్రి చేరి వచ్చిన మీ ప్రజలందరి కొరకై ప్రార్థిస్తుంటున్నాను. వాళ్ళ తండ్రి, ప్రేమగలైన అనేకమైన వారు వృద్ధులుగా ఉంటున్నారు, బలహీనులుగా ఉంటున్నారు. దేవా నా ప్రభువా, నీ ప్రజలకు నీ శక్తిని, మీ బలం దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి. పేపర్లోకి తండ్రి స్తోత్రం వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఇంతగా యవనస్తులైన మా పిల్లల కొరకై ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి, ఆసక్తి కలిగి నీ మందిరంలో పరిచయం చేయుటకు, మందిర పనిపాట్లలో సహకరించుటకు మీ పిల్లలు మంచి మనసును దయచేసి వేడుకుంటున్నాను. సాయం చేయండి. ఉద్యోగం కొరకే ఎదురు చూసే, వివాహం కొరకే ఎదురు చూసే నా తండ్రి, విద్యను అభ్యసిస్తున్న ప్రజల కొరకు, పిల్లల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. రక్షగా కృప సాయం చేయండి. 5 కొండముల పరిశుద్ధులు ఎత్తుగా ఎక్కడెక్కడ పరిశుద్ధమైన బల చుట్టూ వారి వారి భాగముల కొరకై వేచి చూస్తుంటున్నారు. వారిని శరీరం రక్తాలు పంచుకుంటున్నారు. అటు వారందరి కొరకై ప్రార్థిస్తున్నాను. ప్రభా, సాయం చేయండి. దేవాన తండ్రి, నా ప్రభాన రక్షక, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించడం సెలవిచ్చిన నా తండ్రి కనుక, అయ్యా నీ ప్రజలు, నీ పిల్లలు ప్రపంచమని అంతటా చెదిరి నీ వాక్యమును ప్రకటిస్తూ, నీ వాక్యమును బోధిస్తూ తిరుగుతుంటున్నారు. ఎందరెందరూ తిరస్కారములు పొందుతూ ఉంటున్నారు. తండ్రి, నా ప్రభావం దేవా, అనిలు, ఆర్థికులు, ప్రభుత్వం వారు కూడా ఎంతో మంది నీ నామలకు విరోధముగా అనేకంగా మీ పిల్లలను ఇబ్బందుల పాలు చేస్తుంటున్నారు. తండ్రి, స్వార్థకు అనేక ఆటంకాలు కలిగిస్తుంటున్నారు. తండ్రి, నా ప్రభు నా దేవా, కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, దుఃఖంలో ఉంటూ తండ్రి ఏవగించబడి, తృణీకరించబడి దేవా స్వార్థను భారం కలిగి, బాధ్యత కలిగి ప్రకటిస్తున్నారో అటు నీ బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాను. ప్రభా, సహాయం చేయండి. మరి ముఖ్యంగా దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాను. అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ అధికారం మీరు ఇచ్చినదైన వారు గుర్తున్నట్టుకై సాయం చేయండి. ఇంతగా తండ్రి, విధవరాలను గర్భిణీ స్త్రీలు పారిస్థాల కొరకే ప్రార్థిస్తుంటున్నాను. విధవరాలను తండ్రి, వృద్ధుల కొరకే ప్రార్థిస్తుంటున్నాను. గుడ్డివారు, కుంటివారు, మగవారు, చెవిటివారు, సాధులు, సన్యాసుల కొరకే ప్రార్థిస్తున్నాను. ప్రభా, నా ప్రభా, ఎందరెందరో పక్షవాతం చేత మంచాలు బట్టి యాక్సిడెంట్ల ద్వారా అవయాలు కోల్పోయి కథల మొదలైన స్థితిలో ఉంటూ ప్రభా నీ వైపు చూస్తూ నీ నామం పేట ప్రార్థిస్తుంటున్నారు. అటు వారందరి కొరకై ప్రార్థిస్తున్నాను. దేవా, కనుక సాయం చేయండి. గొడ్రాల కొరకై ప్రార్థిస్తుంటున్నాను. నిశ్చితమైతే వారి గర్భాలు తెరిచి వారికి సంతానం ఇవ్వండి.
ఆర్తిగా ప్రేపలోకి తండ్రి ఏకాంగుల కొరకే ప్రార్థిస్తున్నాను. ఏకాంగులను సంసారాలుగా చేసే దేవుడు కనుక ప్రభావ మీ నామానికి మహిమ చెల్లించుకు వేడుకున్నాను. సాయం చేయండి. ఇదిగా చేరి వచ్చిన ప్రతి ఒక్కరి కొరకై ప్రార్థిస్తుంటున్నాను. దగ్గర తండ్రి ప్రేమ గల నాయన ఈ చిన్న మంద కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. చిన్న మంద భయపడకము, మీరు సెలవిచ్చిన మీ అద్భుత కార్యం బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను. పరిచర్య జరిగిస్తున్నాను. దాసుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ప్రాంతంలో ఈ వాక్యం చేత నింపండి. వాక్యమునకు విరోధముగా అందరూ దాసుని వైపు చూపిస్తుంటున్నారు. అటు వారితో మాట్లాడండి ప్రభా. దాసుని బలపరిచి స్థిరపరిచి వేడుకుంటున్నాను. వార్త కొరకై ఇంకా భారము బాధ్యత కలిగి అనేకులకు వాసులు మేలుకరంగా ఈ ప్రాంతం అంతటిని మీరు దీవించ వేడుకుంటూ సాయం చేయమని అల్పన యోగ్యాన్ని రాసుని ప్రభా. మరొకసారి వ్యాధిగ్రస్తుల కొరకై ప్రార్థిస్తున్నాను. దేవాకానికి సాయం చేయమని అల్పన యోగ్యాన్ని రాసుని నా ప్రార్థన ఆలకించి మీకు మహిమ తెచ్చుకోమని సాయం చేయమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వార ప్రకటనలు జ్ఞాపకం చేసుకునండి. మంగళవారం సంఘ ప్రార్థన 7:30 గంటలకు సాయంత్రం. గురువారం బైబిల్ స్టడీ 7:30 గంటలకు. తర్వాత శుక్రవారం ఉపవాస ప్రార్థన 11 గంటలకు ఉదయం. ఆదివారం 10:15కు ఆరాధన కొడిక. వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని మరి సకాలంలో రావాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాం. మనం లేచి పాట పాడుకుంటాం. సమ్మేళన జకరన్నారా అండి. పాఠ సంఖ్య 640. కొత్త పుస్తకాలలో, పాత పుస్తకాలలో 627. రంగాంకులు నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకునేడే. నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకోనేడే. పవిత్ర ప్రజలైనాని సేవించుడాయననే. పవిత్ర ప్రజలైనాని సేవించుడాయననే. అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను తానే. అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను తానే. ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే. ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే. జీవితములో
ప్రార్థన చేసుకుంటూ మోకరించండి. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, మీకు ఎంతో స్తోత్రములు. నీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నిన్ను ఆరాధిస్తూ పూజిస్తుంటున్నాం ప్రభా. ఇంతవరకు మరి ఉదయం నుండి ఇంతవరకు నీ సన్నిధానంలో గడిపే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రములు. గొప్ప దేవ, మరి మీరు ఆయా స్థలాల నుండి బిడ్డలు రావడానికి సాయం చేస్తూ వచ్చినావు. మరి నీ ఇంట్లో వారు నిన్ను ఆరాధించడానికి, బలలో చేయడానికి, సంతోషంతో నిన్ను ఆరాధించి సేవించి వెళ్ళడానికి మీరు కృప చూపుతున్నందుకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఎవరైనా అనారోగ్యంతో వచ్చింటే వారిని స్వస్థపరచండి. ఎవరు కష్టాలలో ఉంటే వారికి నెమ్మది దయచేయండి. సమయంలో ఉన్న వారిని ఆదుకోండి. చదువుకుంటున్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి, చదువు దయచేయండి ప్రభా. బాగాలేని వారిని మీరు దర్శించండి. రకరకాల శోధనల చేత, వేదనల చేత బాధించబడుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు మీరు చేసిన సాయం అంతటిని బట్టి వందనాలు చెల్లిస్తూ చిన్నపిల్లలను వదులుకొని పెద్దవారి వరకు అందరినీ దీవించమని ప్రభా, మేము నీ బిడ్డలంగా ఉండడానికి మళ్ళా మేము కలుసుకునేంత వరకు నీ కృప మా మీద ఉంచమని వేడుకుంటూ యేసు ప్రభువారి నామం పేరిట స్తుతించి ప్రార్థించేది వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ, పరిశుద్ధాత్మనిగా నేను సావాసం మనందరికీ ఇప్పుడు నిలబడి సదాకాలం తోడేను గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దయచేసి భోజనాలకు కూర్చోండి, ఏర్పాట్లు చేసుకోండి.